వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధన చేయడానికి భక్తి శ్రద్ధలతో వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. బయట ఉన్నటువంటి పెద్దలకు అలాగే యవనస్తులకు వారందరూ కూడా ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రెండవ హాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. గమనించాలి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీంట్లో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి చనిపోయాడు 40 ఏళ్లకే. ఎన్ని సంవత్సరాలకండి? 40 సంవత్సరాలకే చనిపోయాడు. చనిపోయినప్పుడు అసలు ఎవ్వరు కూడా ఏడవలేదంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఈ వ్యక్తి యొక్క జీవితం. 40 సంవత్సరాల వయసులోనే, అంటే మధ్య వయసులోనే ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఇతని గురించి బాధపడలేదంట. చాలా సందర్భాల్లో మీరు ఆలోచన చేస్తే మన కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ బంధుమిత్రుల మధ్యలో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు సహజంగా రెండు రకాల ఏడుపులు. ఒకటి హృదయపూర్వకంగా వచ్చే ఏడుపు, అంటే ఎంతమంది ఉన్నా ఎవరున్నా పట్టించుకోకుండా ఆ వ్యక్తితో మనకున్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ దుఃఖపడుతూ అసలు ఎవరున్నారో కూడా చూడకుండా హృదయపూర్వకంగా ఏడ్చే ఏడుపు మొదటిదైతే. రెండవ ఏడుపు ఉంది, దీన్ని దొంగేడుపు అంటాం. దొంగేడుపు అన్నాడు. ఏదో కాసేపు వచ్చాం కాబట్టి ఆడవాళ్ళు కాబట్టి ఏడ్చి, ఏదో మన బస్సు టైం అయినట్టునే లేకపోతే మన ట్రైన్ టైం అయిన వెంటనే ఆ కాసేపు ఉండి మనం ఏం చేస్తామంటే వెళ్ళిపోతాం. మీరు గమనించాలి, ఎవరైనా వ్యక్తి చచ్చిపోయినప్పుడు మనం సెల్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ మాట మనం పెడతాం, వి మిస్ యూ అని పెడతాం. అంటే మేము నిన్ను కోల్పోయామని చెప్పి పెడతాం. ఎందుకంటే అతనితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. సహజంగా ఆ వ్యక్తి చనిపోయినటువంటి బాధను మనం మనస్ఫూర్తిగా వ్యక్తపరుస్తాం. అతనితో ఉన్నటువంటి బంధాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి. చనిపోయినప్పుడు మీరు చూడండి, అక్కడక్కడ ఫ్లెక్సీల మీద ఈ పేరు ఉంటుంది, కీర్తిశేషులు. అంటే వాళ్ళు లేరు కానీ వాళ్ళ కీర్తి శేషముగా మిగిల్చి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ గురించినటువంటి జ్ఞాపకాలు, వాళ్ళు మనతో మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటూ కాలాన్ని గడుపుతాం. నిజానికి ఆ వ్యక్తి మంచోడైతే గనక ఆ వ్యక్తి ఎప్పుడు గుర్తొచ్చినా సరే మన కళ్ళలోంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయండి. మన ఆత్మీయులు చనిపోయినప్పుడు, బంధువులు చనిపోయినప్పుడు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటే మనం బాధపడతాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరు కూడా బాధపడలేదంట, ఎవరు కూడా ఏడవలేదంట. ఇక్కడ చదువుతున్నాను చూడండి, 30వ వచనం అందరూ చూద్దాం. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవనికిని ఇష్టము లేనివాడై. అండర్లైన్ చేసుకోండి, అక్కడ రాయబడింది ఏంటండి? ఎవనికిని ఇష్టము లేనివాడై అతడు ఏమైపోయాడంటే చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. కేవలం 32వ ఏటే అతను రాజు అయ్యాడు. ఎన్నో సంవత్సరాలు రాజు అయ్యాడండి? 32వ ఏటే రాజు అయ్యాడు. తల్లో పైకెత్తి జాగ్రత్తగా వింది, స్టోరీలా చెప్పే ప్రయత్నం చేస్తా. 32వ ఏటే రాజు అయ్యాడు. 8 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు వచ్చినాయి, చనిపోయాడంట. చనిపోతున్నప్పుడు అందరూ రాజుల గురించి కూడా రాయబడి ఉంది, చనిపోయాడని రాయబడింది. కానీ ఈ వ్యక్తి గురించి ఒక మాట రాశాడు దేవుడు. ఆ మాట ఏంటంటే ఎవ్వనికి కూడా ఇష్టం లేదంట. ఆలోచన చేయండి, చాలామంది వ్యక్తుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే ఈ యొక్క వ్యక్తి మనకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాడు. దయతో మన జీవితాలను మన యొక్క పరిస్థితిని మనం ఏం చేయాలంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని బట్టి గమనించినప్పుడు ఇతను యోధా రాజుల్లో 5వ వాడు. ఎన్నోవాడండి? యోధా రాజుల్లో 5వ వాడు. వీళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే యెహోషాపాతు. ఏం పేరంటే నాన్నగారి పేరు? యెహోషాపాతు. యోధా రాజుల్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. ఆ మంచోళ్ళ లిస్టు కనుక మనం తీసి మాట్లాడితే కనుక అందులో యెహోషాపాతు కనబడతాడు, హిజ్కియా కనబడతాడు, ఆషా కనబడతారు. వీళ్ళందరూ కూడా మంచి రాజులే. ఇప్పుడు మాట్లాడుకోబోతున్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి పేరు ఏంటంటే యెహోషాపాతు. యెహోషాపాతు ఎంత గొప్పగా పరిపాలన చేశాడంటే దేవునికిని ప్రజలకు మధ్యవర్తిగా ఉండి ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ దేవుని వైపు చూసే విధంగా వాక్యాన్ని ఇశ్రాయేలీల దేశంలో ప్రకటించాడు. దేవుని నామన స్తోత్రముగా. అంత గొప్ప తండ్రికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే యెహోరాము. అందరి పేరు చెప్పండి. యెహోరాము. యెహోరాము అనగా అర్థం ఏంటంటే దేవుణ్ణి గణపరుచుట. యెహోరాము అనగా అర్థం ఏంటండి? దేవుణ్ణి గణపరుచుట. దేవుడు ఒక మాట చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? గణపరుస్తాను. నన్ను హెచ్చించు వారిని నేనేం చేస్తాను? హెచ్చిస్తాను. యెహోషాపాతుకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పెద్దోడు పుట్టిన వెంటనే అతనికి ఒక పేరు పెట్టాడు. అరే నువ్వు దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, అందుకే నీ పేరు ఏమని పేరు పెడుతున్నానంటే యెహోరాము. దేవుని నామన స్తోత్రము గల. రాజుల గ్రంథాల్లో కానీ దినవృత్తాంతాల గ్రంథాల్లో కానీ ఇతని గురించి చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సహజంగా చనిపోతున్నప్పుడు ఈ మాట అంటారు, చనిపోయిన వాళ్ళందరూ కూడా
మంచోళ్ళు అంటారు. ఏమంటారంటే చనిపోయిన వాళ్ళు అందరూ కూడా మంచోళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే మనం ఈ మాట మామూలుగా మాట్లాడతాం. కానీ ఎందుకో ఈ వ్యక్తి గురించి చదువుతున్నప్పుడు అసలు ఒక్కడంటే ఒక్కడు యెహోరాము గురించి ఒక మంచి సాక్ష్యం పలకలేదండి. ఆడు దుర్మార్గుడు, ఆడు పోవటమే మంచిది అనుకున్నారు. చాలామంది చూడండి, చనిపోయాడండి అని ఒక మాట మనకి చెప్పినప్పుడు వాళ్ళ మంచోళ్ళు అయితే వాళ్ళ గురించి మనం బాధపడతాం. అయ్యో ఇంకా చాలా వయసు ఉంది, నిన్నే మాట్లాడాను, మొన్నే కనిపించాడు, ఇలాగా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటాం. కానీ కొంతమంది చనిపోతే మాత్రం చచ్చిపోయాడా అంటాం. ఏమంటాం? పోయాడా అంటాం. కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క దుర్మార్గత, ఆ వ్యక్తి యొక్క నడవడిక, ఆ వ్యక్తి యొక్క జీవితం మనకి ఏమాత్రం కూడా ఇష్టపూర్వకంగా ఉండదు. కనుక కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు ఇలానే మాట్లాడతాం. ఓ పెద్ద వ్యక్తి చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళామండి. భూస్థాపన కార్యక్రమానికి వెళ్తే వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు దూర ప్రాంతం నుంచి. వస్తే ఆయన ఉన్న ప్రాంతంలోనే మంచి చోట్లో ఆ పాతి పెట్టాలని చెప్పి అక్కడ గొయ్యి తీసి అన్నీ సిద్ధపరిస్తే ఆ బంధువులు అందరూ కూడా వచ్చి ఏమంటున్నారంటే, ఈయన ఇక్కడ పెడతాం వేస్ట్ అండి, ఆ చెత్తలో పడేయవలసింది అంటున్నారు. ఏమంటారండి? ఈయన్ని ఇక్కడ పెడతాం వేస్ట్, ఆ చెత్తలో తీసుకెళ్ళి పడేయవలసిందండి. బ్రతుకున్నంత కాలం అహంతో బ్రతికాడు, ఎవరికి మేలు చేయలేదు, వాడు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు తప్ప మమ్మల్ని ఎవరిని కూడా అతను పట్టించుకోలేదు, కనుక రావటమే ఎక్కువ అన్నట్టు మాట్లాడారు. ఒక విషయం నాకు అర్థమైంది, అంటే కనీసం మనం చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చే వాళ్ళని ఈ భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. ఈ భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. మనం గమనించాలి. మనం చనిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఈ వయసు, ఈ యొక్క వ్యక్తి జీవితం 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో ఉన్నాడు, 40 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, బయట సమాజం వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే తీసుకెళ్ళి ఎక్కడ దూరంగా పడండి అంటున్నారు. ఏమంటారంటే తీసుకెళ్ళి దూరంగా పడండి అంటారు. చదువు మాటలు చూడండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 37 ఏండ్ల వాడు, యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవనికిని ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో కాక, రాజుగారు చచ్చిపోతే రాజుగారి కోసం కేటాయించిన సమాధులు ఉంటాయి. అంటే ఇప్పుడు దావీదు చచ్చిపోయాడు, దావీదు ఒక చోట్లో ఆయన పెట్టారు. యెహోషాపాతు చచ్చిపోయాడు, యెహోషాపాతుని ఎక్కడ పాతి పెట్టారంటే దావీదు గారు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే పాతి పెట్టారు. ఆషా చచ్చిపోయాడు, అక్కడే పాతి పెట్టారు. అంటే వాళ్ళకి ఒక చోటు ఉంది, ఆ చోట్లో ఈ రాజు చచ్చిపోతే అక్కడ పాతి పెట్టాలి. కానీ ప్రజలు ఏం చేశారు తెలుసా? వీడిని ఇక్కడ పాతి పెట్టడం మంచిది కాదు, ఆ మంచోళ్ళు పక్కన ఈ యొక్క ఇష్టం లేనటువంటి వ్యక్తి యెహోరామును పాతి పెట్టడం మంచిది కాదని చెప్పి ఊరు బయట పడేశారండి. ఎక్కడ పడేశారండి? ఊరు బయట పడేశారు. అంటే అతను బ్రతుకున్నంత కాలం ఎవ్వరికి కూడా మంచి చేయలేదు, అందరినీ కూడా బాధ పెట్టాడు, అందరితో కూడా దుర్మార్గంగా ప్రవర్తించాడు. కనుక అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతడు చనిపోయినప్పుడు ఒక్కడి కళ్ళ వెంట కూడా నీళ్లు రాలేదండి. ఎంత భయంకరమైన జీవితం ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దావీదుకును అబ్షాలోముకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటే అబ్షాలోము సైన్యం పెరుగుతుంది, దావీదు సైన్యం తక్కువ ఉంటుంది. ఇప్పుడు దావీదు పక్కన ఉన్న వాళ్ళు అంటారు మేము యుద్ధానికి వెళ్తున్నాం అని చెప్పన్నప్పుడు దావీదు అంటాడు నేను కూడా వస్తానంటాడు. వాళ్ళు అంటారు కదా, దావీదు నువ్వు మా కూడా రావద్దు, ఎందుకో తెలుసా? మేము ఎంతమంది చచ్చిపోయినా ఎవడో కూడా పట్టించుకోడు, కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం 10,000 మందితో నువ్వు సమానం. దేవుని నామమున స్తోత్రంగా నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే ఇశ్రాయేలీయులకు దీపంలా ఉంటావు, కనుక నువ్వు మాతో యుద్ధానికి రావద్దు, ఏం జరుగుతుందని చెప్పి దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడారండి. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం జీవితంలో కొంతమంది ఆత్మీయులను సంపాదించుకోవాలి. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి గురించి పక్కనున్న వాళ్ళు సాక్ష్యం చెప్తారు కదా, అది మన జీవితం అండి. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. దోర్కా చచ్చిపోయిందండి. దోర్కా చచ్చిపోయినప్పుడు సంఘమంతా కూడా ఆమె యొక్క సమాధి చుట్టూ చేరి ఏమంటున్నారు తెలుసా? ఈమె బ్రతుకుండంగా ఇదిగో మాకు ఆహారం లేకపోతే మాకు ఆహారం పెట్టింది, ఈమె బ్రతుకుండంగా మాకు ధనం లేకపోతే ఆమె ధనం పెట్టింది, మాకు వస్త్రాలు లేకపోతే ఇదిగో ఈమె వస్త్రాలు ఇచ్చిందని చెప్పి ఆమె గురించి ఓ మంచి సాక్ష్యం చెప్పేవారిగా ఆ సంఘం ఉంది. కారణం ఏంటో తెలుసా? దోర్కా బ్రతుకున్నప్పుడు అన్ని మంచి పనులు చేసింది. దేవుని నామమున స్తోత్రం కలు. దేవుడు కూడా ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటంటే అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోండి అంటాడు. మీరు అన్యాయంగా సంపాదించినా ఏం కాదు, కానీ మీరు స్నేహితుల్ని సంపాదించుకోండి. ఎందుకో తెలుసా? ధనమంతా విడిచెళ్ళిపోయింది, మిమ్మల్ని అన్నీ కూడా కోల్పోయారు, కనీసం ఆ స్నేహితుల్లో ఎవడో ఒకడు వచ్చి నిన్ను లేవనెత్తాడు. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఈ మాట అన్నదే దాదా కాదు, బాబా కాదు, ఎవరన్నారంటే యేసుక్రీస్తు వారు అన్నారు. ఎందుచేతనంటే మీరు సంపాదించుకోండి స్నేహితుల్ని, మీకోసం బాధపడే వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే మీరు పోతే సంతోషపడేవాళ్ళు కాదు సుమా, మీరు పోతే బాధపడేవాళ్ళు. ఆ వ్యక్తి నా జీవితాన్ని కట్టాడు, ఆ వ్యక్తి వల్ల నా కుటుంబం నిలబడింది, ఆ వ్యక్తి నాకు ఎన్నో మార్లు సహాయం చేశాడు, ఎప్పుడు అతని గుమ్మం తొక్కున అతను లేదు కాదని అనకుండా నాకు సహాయం చేసి పంపించాడు. ఈ సాక్ష్యం మనం పలికినవలసిన వారమై ఉన్నాం. దేవుని నామమున స్తోత్రం. అటువంటి జీవితం మనం జీవించాలి. కానీ ఇతను మాత్రం బహు దుర్మార్గుడు. ఎవరండి ఇతను? బహు దుర్మార్గుడు. చచ్చిపోయినప్పుడు ఎవ్వడో కూడా ఇతని గురించి బాధపడలేదంట. తీసుకెళ్ళి పడేద్దాం రా అనుకున్న వాళ్ళే తప్ప ఒక్కడ కళ్ళల్లోంచి కూడా నీళ్ళు రాలేదండి. చదువుదామండి, ఒక్క పేజీ వెనక తిప్పండి, నేను త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక పేజీ వెనక తిప్పితే 21వ అధ్యాయం 1వ వచనం. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి
తన పితరుల చెంతకు దావీదు పురమందు పాతి పెట్టబడెను. యెహోషాపాతు అంటే ఎవరు? యెహోరాము గారి యొక్క నాన్న. అందరూ చెప్పండి, యెహోషాపాతు అంటే ఎవరండి? యెహోరాము గారి యొక్క నాన్న. అతను చనిపోయాడండి. చనిపోయిన తర్వాత అతను ఎక్కడ పాతి పెట్టారంట? దావీదు పురంలో పాతి పెట్టారంట. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. చనిపోయిన తర్వాత చూద్దాం, పాతి పెట్టబడిన అతను కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యను. అతని కుమారుడు ఎవరండి? యెహోరాము రాజు అయ్యాడు. సహజంగా తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వం ప్రకారం ఆ రాజరికం ఎవరికి వస్తుందంటే పెద్దోడికి వస్తుంది. జ్యేష్ఠుడు అంటాం. జ్యేష్ఠుడు అదవుతుందండి. ద్వితీయ కుమారుడు, తృతీయ కుమారుడు అని మనం వేస్తాం కదా. ఎందుకంటే మనకు శుభలేఖలో చూడండి ఈ పేర్లు మనకు కనబడతాయి. మా జ్యేష్ఠ కుమారుడు, మా ద్వితీయ కుమారుడు, మా తృతీయ కుమారుడు. ఎందుకంటే ఇలాగ వేస్తారంటే మా పెద్దోడు పెళ్ళండి అంటే బాగుండదు కనుక ఏం చేస్తారు? మా జ్యేష్ఠ కుమారుడు, మా ద్వితీయ కుమారుడు. ఇప్పుడు యెహోషాపాతు యొక్క పెద్ద కుమారుడు ఎవరంటే యెహోరాము. దేవుని నామమున స్తోత్రం. తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత పెద్దోడికి వారసత్వంగా వస్తుంది కనుక పెద్దోడు రాజయ్యాడు. ఎవరండి ఇతను? యెహోరాము. దేవుని నామమున స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో పెద్దోడికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠత్వపు హక్కు అంటాం. ఏమంటాం దీన్ని? జ్యేష్ఠత్వపు హక్కు. ఎందుచేతనంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత తండ్రి పేరు ఇంక ఉండదు కనుక ఆ తండ్రి కుటుంబస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరి పేరుతో పిలువబడతారంటే పెద్దోడు పేరుతో పిలువబడతారు. దేవుని నామమున స్తోత్రము కలుగు. తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా వాటాలు పంచుతున్నప్పుడు కొంచెం ఎక్కువ శాతం ఎవరికి పంచుతారంటే పెద్దోడికి పంచుతారు. అందుకే జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా విలువైనది. జ్యేష్ఠత్వపు హక్కు గురించి మనం బైబిల్లో నేర్చుకుంటాం. ఎవరండి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసినోడు ఎవరో తెలుసా? ఎవరండి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసినోడు? ఎవరండి? యాషవ్ అమ్మేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓ రోజు అన్నయ్య వేటకెళ్ళాడు. యాషవ్ ఇతని పేరు. యాకోబు ఏం చేస్తాడంటే ఇంటికాడ వంట చేస్తున్నాడు. ఏం వంట చేస్తున్నాడు అనుకుంటారు? ఎంతకని చికెను మటను వండట్లేదండి, కలగలుపు కూర, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటున్నాం కదా, ఇప్పుడు ఫేమస్ అది మనకి. అన్ని కూరగాయలు కలిపి కూర చేస్తారన్నమాట. అర్థమవుతుంది. అలాంటి కూర ఒకటి వండుతున్నాడు. ఆ కూర ఎలా ఉందంటే ఎర్రగా ఉందంట, నిప్పుల మీద మండుతూ ఉంది, ఎర్రగా ఉందంట. అన్నయ్య ఆకలితో వచ్చాడు. ఆకలితో వస్తారు, తమ్ముడు నాకు పెట్టరా అన్నాడు. పెట్టరా అన్నప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే నేను పెడతాను కానీ నాకేం కావాలి? నీ జ్యేష్ఠత్వపు హక్కు కావాలి. ఏం కావాలండి? జ్యేష్ఠత్వపు హక్కు కావాలి. ఆ హక్కు అనేది చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే ఉదాహరణకి తండ్రికి 4 ఎకరాలు ఉంది, ఇద్దరే కొడుకులు అయితే ఏం చేయాలి? మన రూల్ ప్రకారం పెద్దోడికి 2, చిన్నోడికి 2 పంచిపెట్టాలి. కానీ యోధా యొక్క చట్టం ప్రకారం అలా కాదండి. పెద్దోడికి ఇంకో వాటా కొంచెం ఎక్కువ. అంటే ఏంటంటే పెద్దోడికి 3 ఎకరాలు, చిన్నోడికి 1 ఎకరం వస్తుంది. ఎవడో మాట్లాడడానికి వీల్లేదు. కారణం ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యత మొత్తం కూడా తీసుకునేది ఎవరంటే పెద్దోడు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి పెద్దోడికి చాలా హక్కులు ఉంటాయి. ఇంటి పెద్దలు ఎవరు ఉన్నారండి? ఇంటికి పెద్దోడు. నేను పెద్దోడిని ఇంటికి. ఇంకెవరన్నా పెద్దోళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఇంటికి పెద్దోళ్ళు అండి. ఒకసారి చేతులు పైకి ఎత్తి నేను చూద్దామని, అంతకన్నా ఏం కాదు. ఇంటికి పెద్దోళ్ళు లేదా పెద్దక్కలు కొంతమంది ఉంటారు కదా. పెద్దక్కలు అన్ని ఫంక్షన్లు లేటుగా వస్తారు వాళ్ళు, తెమల్లో. అదనమాట పెద్దక్కలు ఎవరు ఉన్నారండి ఇంటికి? పెద్దక్కలు. రైట్. ఇంటికి పెద్దక్కలు ఎవరైనా ఉంటే గమనించాలి, మన మీద చాలా బాధ్యత ఉంది. విందాం, 2 మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా విందాం. ఎందుచేతనంటే జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పది. అన్నయ్య తమ్ముళ్ళ కోసం త్యాగం చేయాలి. దేవుని నామమున స్తోత్రం కలుగు. మీ తమ్ముడోళ్ళు మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మీ తమ్ముడోళ్ళు మిమ్మల్ని గౌరవించినా గౌరవించకపోయినా పెద్దోడు మాత్రం తమ్ముడోళ్ళు బాగోగులు చూసుకోవాలి. దేవుని నామమున స్తోత్రం కలుగు. పెద్దోడు నిన్ను ఆ స్థానంలో దేవుడు ఉంచాడంతే. పెద్ద అన్నయ్య దానికి రీప్లేస్మెంట్ లేదండి, దానికి రీప్లేస్ లేదండి. ఇంక పెద్దోడు అంతే. చిన్నోడుగా నువ్వు ఎంత గొప్ప అర్హతైన ఉండొచ్చు, ఎంత గొప్ప చదువులైన ఉండొచ్చు, ఎంత గొప్ప ధనమైన ఉండొచ్చు, కానీ పెద్దోడికి మాత్రం లోబడాలి. దేవుని నామమున స్తోత్రం. చాలామంది అక్కడక్కడ వింటూ ఉంటానండి, పెద్ద అన్నయ్య పెళ్లి చేసుకోకుండా తమ్ముడోళ్ళని చదివించడం, అదవుతుందని చెల్లెళ్ళు పెళ్లి చేయటం, ఇలాగ ఉండిపోయి పెద్దోళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు లేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి నేను ఏమంటానంటే అతను అన్నయ్య కాదు తండ్రి అంటాను. దేవుని నామమున స్తోత్రం. ఎందుకో తెలుసా? అతడు తండ్రి బాధ్యతను తీసుకుని తన తమ్ముళ్ళకి నిర్వర్తించాల్సిన పనులు నిర్వర్తిస్తున్నాడు. నిజానికి గమనించండి, జ్యేష్ఠత్వం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే పెద్దోడు కుటుంబం కోసం త్యాగం చేయాలి. పెద్దోడు తమ్ముడోళ్ళ బాగోగులు చూసుకోవాలి. పెద్దోడు చెల్లెళ్ళ యొక్క అన్ని సంరక్షణలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే పెద్దోడి మీద ఉంది. దేవుని నామమున స్తోత్రం. యెహోషాపాతు చచ్చిపోయాడు. యెహోషాపాతు తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే యెహోరాము, పెద్దోడయ్యాడు. అయితే యెహోషాపాతుకి ఎంతమంది పిల్లలు? 7 పిల్లలు. చదువుదాం, మాటలు చదువుదాం. 21వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం చదువుతున్నాం. చూడండి 2వ వచనం. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు,
షఫట్య అనువారు ఇతనికి సహోదరులను. వీరందరూ ఇశ్రాయేలీల రాజు అయిన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను, బహుమానములను, ప్రశస్త వస్తువులు అనేకములను, యోధా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము ఏంటంట యెహోరాము జ్యేష్ఠుడు గనుక, యెహోరాము పెద్దోడు గనుక అతని రాజ్యమును కుమారుడైనటువంటి యెహోరాముకి ఇచ్చెను. దేవుని నామమున స్తోత్రములు. 6 ఉన్నారు తమ్ముడోళ్ళు. భావిందాం, ఇక్కడ ఉన్నవాడు ఇప్పుడు 6 తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరికి? యెహోరాముకి 6 తమ్ముళ్ళు ఉన్నారు. 6 తమ్ముళ్ళకి జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే కొంతమందికి బంగారం ఇచ్చాడు, కొంతమందికి వెండి ఇచ్చాడు, కొంతమందికి ప్రశస్తమైనటువంటి విల్లాలు, భవంతులు ఆ యోధా దేశంలోనే ఓ మంచి భవంతులు 6 తమ్ముడోళ్ళకి ఇచ్చారు. ఈ 6 తమ్ముడోళ్ళు కూడా మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? నాన్న ఎలాగూ లేడు, నాన్న తర్వాత నాన్న లాంటి ఎవడంటే అన్నయ్య. కాబట్టి అన్నయ్యకి మనం లోబడాలని చెప్పి ఒక్కడంటే ఒక్కడు తిరగబడలా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అది జ్యేష్ఠత్వానికి ఉండే పవర్, అది జ్యేష్ఠత్వపు హక్కుకుండే పవర్ అనమాట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 6 కూడా తిరగబడలేదు. 6 కూడా అన్నయ్యను గౌరవిస్తూ ఉన్నారు. గమనించాలి. ముందుకు వెళ్దాం, వెళ్ళే ప్రయత్నం మనం చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించాలి. 4వ వచనం. అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ, ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొందరిని హతము చేసెను. దేవుని నామమున స్తోత్రము కలుగును. యెహోరాము యొక్క బుద్ధి బయట పెట్టాడు. యెహోరాము స్థిరపడ్డాడు. తమ్ముళ్ళందరూ కూడా అన్నయ్యకి సహకరిస్తున్నారు. మంచిగా రాజ్య పరిపాలన జరుగుతుందన్న క్రమంలో ఇతను ఏం చేశాడు తెలుసా? ఇతను స్థిరపడ్డ తర్వాత తమ్ముళ్ళందరినీ చంపేశాడంట. తమ్ముళ్ళందరినీ ఏం చేశాడండి? కాపాడాల్సిన అన్నయ్య, సంరక్షించాల్సిన అన్నయ్య, నాన్న తర్వాత నాన్నంతటి అన్నయ్య ఏం చేశాడు తెలుసా? 6 తమ్ముళ్ళని నిర్దాక్షిణ్యంగా క్రూరంగా చంపేశాడు. పైగా ఇతనికి సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ తమ్ముళ్ళు ఉంటే అన్నకంటే తమ్ముళ్ళు మంచోళ్ళు కనుక రాజ్యం ఎప్పటికైనా తమ్ముడోళ్ళ చేతికి వెళ్ళిపోతుందేమని చెప్పి ఆ తమ్ముడోళ్ళందరినీ చంపించేసాడు. వాస్తవానికి వాళ్ళు చాలా మంచోళ్ళు. గమనించాలి, దేవుడు యెహోరామును చూస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రము కలుగు. కాబట్టి గమనించాలి, అక్కడక్కడ కూడా చాలామంది ప్రపంచ నియంత్రణలు ఉన్నారు. ఇప్పటికి కూడా కిమ్ అని ఉన్నాడు, నార్త్ కొరియా అనుకుంటా. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చాలా భయంకరంగా క్రూరంగా హింసిస్తాడు ప్రజల్ని. ఒక్కడు తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పు చేసిన శిక్షించడు, ఆ కుటుంబం మొత్తాన్ని జైలుకి తీసుకుపోతాడు. పాలిచ్చే తల్లులున్న, అతని రక్త సంబంధికులు ఎవరున్నారో, అతని బంధువులు ఎవరున్నారో అందరినీ కూడా జైల్లో పెడతాడు. ఇప్పటికే ఉన్నాడు అతను. ఒక పక్కనేమో సౌత్ కొరియా అద్భుతంగా దేవుని నామంలో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో డెవలప్ అవుతూ ఉంటే, నార్త్ కొరియాలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా వాళ్ళ భయంకరమైనటువంటి దుర్భర జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియదు. అంత భయంకరమైనటువంటి నియంత. ఎటువంటి వ్యక్తే యెహోరాము. తమ్ముళ్ళని చంపించేసాడు. చంపించిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 6వ వచనం కూడా చూద్దాం. తమ్ముళ్ళు చంపించేస్తున్న, పెళ్లి చేసుకున్నాడు చూద్దాం. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలీ రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. దేవుని నామమున స్తోత్రము కలుగు. తమ్ముళ్ళని చంపేసిన తర్వాత తీరుబడిగా అతను ఏం చేస్తాడో తెలుసా? పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా? ఆహాబు అనే వ్యక్తి ఉన్నాడు. క్రూరమైనటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీల రాజు, అస్సలు మంచోడు కాదు. ఆహాబు అనగానే ఒక పేరు గుర్తు రావాలి. వాళ్ళ ఆవిడ పేరు అని చెప్పగలరా? చెప్పాలండి. యెజబేల్ అండి. దేవుని నామమున స్తోత్రము కలుగును. ఆహాబు గారి యొక్క భార్య పేరు ఏంటండి? యెజబేలు చాలా భయంకరంగా క్రూరంగా పరిపాలన చేస్తున్నటువంటి సమయం. అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లని ఎవడు చేసుకున్నాడంటే ఇప్పుడు యెహోరాము చేసుకున్నాడు. అసలే దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి మళ్ళీ ఎవరు వచ్చారు? ఆ యొక్క ఆహాబు యొక్క కుమార్తె తోడైంది. ఇక ఏమాత్రం కూడా దేవుణ్ణి లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా, సింహాసనం ఇచ్చినటువంటి దేవుణ్ణి విసర్జించి ఆ ప్రజలందరినీ కూడా ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నాడు యెహోరాము. పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో గమనించాలి, వాళ్ళ మీదకే తిరుగుబాటు మొదలైంది. దేవుని నామమున స్తోత్రము కలుగునుగా. దేవుడు సమయం ఇచ్చాడు. దేవుడు సరిదిద్దుకుంటాడేమని చెప్పి ఆలస్యం చేశాడు. అయితే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే కొన్ని దేవతా స్తంభాలు నిలబెట్టి ఆ ప్రజలందరినీ కూడా విగ్రహాల వైపు మళ్ళించాడు. ఇదిగో మీరు యెరూషలేము వెళ్ళొద్దు, మీరు ఇక్కడ ఏం చేయండి అంటే, అదిగో అక్కడ బేతేల్లో ఒకటి ఉంది, అదవుతుందండి, అక్కడ ఒక దేవతా విగ్రహాలు నిలబెట్టాను, మీరు వాటికి ఏం చేయండి అంటే నమస్కారం చేయండి అని చెప్పి ప్రజలందరినీ దేవుని వైపు చూపించడం మానేసి, వాళ్ళ నాన్నలాగా దేవుని వైపు తిరగబడటం మానేసి వీళ్ళు ఏం చేశారంటే దేవతామూర్తుల వైపు తన ప్రజల్ని మళ్ళించాడండి. దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వస్తే ఆ ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఏలీ. దేవుని నామమున స్తోత్రం గల. ఏలీ ఉత్తరం రాశాడండి. ఏలీ ఉత్తరం ఏమి రాశాడు తెలుసా? ఇదిగో, యెహోరాము దేవుడు నీ చర్య అంతటినీ చూస్తున్నాడు. ప్రజలని దేవుని వైపు త్రిప్పటం మాని విగ్రహాల వైపు తిప్పుతున్నావు. దేవునికి భూమి మీద అత్యంత కోపాన్ని ఇచ్చే అంశం ఏదైనా ఉందంటే ఒకటి మర్చిపోద్ది ఎప్పుడు కూడా. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా.
దేవుణ్ణి నమ్ముకొని దేవుడు ఎవరో గుర్తెరిగి విగ్రహాల వైపు కనుక మనం వెళ్తున్నామంటే దేవుడు చూస్తూ ఊరుకోడండి, చాలా కోపం తెచ్చుకుంటాడని దేవుడు. మిగతా విషయాల్ని చూడనట్టుగా క్షమించి అక్కడక్కడ వదిలిపెట్టినట్టుగా ఉందేమో కానీ విగ్రహారాధన చేసిన వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టల. దేవుని నామన స్తోత్రము కలుగు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి విడిచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారంటే విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. వెంటనే ఒక ఉత్తరం రాస్తాడండి. ఆ ఉత్తరం చూద్దాం. 21వ అధ్యాయము 14వ వచనం చూడండి. 21వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ వచనం. వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఉత్తరం రాశారండి ఏలీ ప్రవక్త. ఏ ప్రవక్త అండి? ఏలీ గారు ఉత్తరం రాశాడు. ఇదిగో యెహోరాము, నీ చర్య అంతటినీ కూడా దేవుడు చూశాడు. దేవుడు చాలా విధేయతతో ఉండు అని హెచ్చరించినప్పటికి కూడా ఏ మాత్రం కూడా యెహోరాము లెక్క చేయలేదండి. యెహోరాము లెక్క చేయలేదు కనుక చూద్దాం ఈ మాటలు. 14 వచ్చిన మరలా చదువుతుంది. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. హెచ్చరిక వచ్చింది దేవుని దగ్గర నుంచి. ఇదిగో నీ ఉదరం అంటే ఏంటండి? ఉదరం అంటే పొట్ట. తింటాం కదా, మనకు బాగా గుర్తుండాలి. అర్థమవుతుందండి? ఉదరం అంటే పొట్ట. ఇదిగో నీ ఉదరము తెగులు చేత రాబోతుంది. తెగులు చేత మొత్తుతున్నాను. నీ దేశం మీదకి శత్రు దేశాలు రాబోతున్నాయి. ఇదిగో నీ కడుపులోంచి పేగులు బయటకు వచ్చి నువ్వు చనిపోబోతున్నావు. ఎవరు పంపించారో తెలుసా? దేవుడు తన ప్రవక్తను పురుగొల్పి ఏలియా చేత ఆ ఉత్తరం పంపించాడు. దేవుని నామన స్తోత్రం. చదువుదాం చూడండి అక్కడ రాయబడినటువంటి మాటలు. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగమై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోరాము మీదకి ఫిలిస్తీయులను, కూషీయులను, చేరువునున్న అరబీయులను రేపగా 3 సైన్యాలు వచ్చినాయండి. ఎవరు వచ్చారండి? ఫిలిస్తీయులు వచ్చారు, కూషీయులు వచ్చారు, అరబీయులు వచ్చారు. ఈ 3 సైన్యాలు వచ్చి యెహోరాము పరిపాలన చేస్తున్న యోధా రాజ్యం మీద దండెత్తి ఏం చేసినాయో తెలుసా? అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. 17వ వచనం. వారు యోధా దేశం మీదకు వచ్చి దానిలో చొరబడి రాజనగరనందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. దేవుని నామన స్తోత్రములు. 3 దేశాలు వచ్చినాయి. యెహోరాముకి హెచ్చరిక పంపించాడు దేవుడు. ఇదిగో ఆ 3 దేశాలు రాబోతున్నాయి. నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును పట్టుకుపోతారు వాళ్ళు, భార్యలను పట్టుకుపోతారు వాళ్ళు, పిల్లల్ని కూడా పట్టుకుపోతారు. ఏది కూడా మిగల్చరు. దొంగతనానికి వచ్చాడు అనుకోండి, దొంగోడు మన ఇంటికి దొంగతనానికి వచ్చాడు అనుకోండి, అన్నీ పట్టుకుపోతాడా? కొన్ని వదిలేస్తాడా? చెప్పరా? ఫోన్లో పండగ కట్టుకుంటుంది, చీరను వదిలేస్తాడా? అటు ఏం దొరికితే అది మొత్తం అన్ని మూట కట్టుకుని పట్టుకుపోతాడు. ఎందుకంటే అటు దోచుకోవడానికి వచ్చాడు. కొంతమంది అలాగ ఉంటారు. కొంతమంది మరో రకాల సైన్యాలు వచ్చినాయి. ఫిలిస్తీన్లు వచ్చారు, కూషీలు వచ్చారు, అరబీలు వచ్చారు. యెహోరాము మీదకి దండెత్తి వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా ఏం చేశారంటే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారండి. ఏమీ కూడా మిగల్చలా. ఇక యెహోరాము ఒక్కడే ఉన్నాడు. పరిస్థితి అలా మారిపోయింది చూడండి. వాస్తవానికి యెహోరాము మంచోడైతే ప్రజలందరూ కూడా ఇతను పక్షంగా నిలబడదురు. ఆలోచన చేయండి. మన జీవితాలు కూడా కొన్ని సందర్భాల్లో అలా వెళ్తున్నాయేమో ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనల్ని మనం సరిదిద్దుకోవాలనే దేవుడు ఈ వ్యక్తిని చూపిస్తున్నాడు. మనం బ్రతికుండంగా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మన తోబుట్టుల్ని ఎవరిని కూడా మనం పోగొట్టుకోవద్దు, మన స్నేహితుల్ని ఎవరిని కూడా మనం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే మన పక్షంగా నిలబడేవారు కావాలి. మనం పోతే మన గురించి మంచి సాక్ష్యం చెప్పే స్నేహితులు మనం ఏం చేయాలండి? సంపాదించుకోవాలి. దేవుని నామన స్తోత్రం. నువ్వు లేని జీవితాన్ని నేను ఎలా జీవించాలి? నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు, నువ్వెంతో మేలు చేసావు, అసలు నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నానని చెప్పి మన గురించి దుఃఖపడి ఏడ్చేవాళ్ళు కావాలి. అలా ఏడుస్తున్నప్పుడే మన విలువేంటో వచ్చిన వాళ్ళు అందరూ కూడా అర్థమవుతుందండి. అంతే తప్ప తీసేయండి తొందరగా, టైం అవుతుంది, ఎంతసేపు అని చూస్తాం, సాయంకాలం అవుతుంది కదా, వంటలు చేసుకోవాలి కదా అని చెప్పి అంటున్నారు అనుకోండి, ఇక మన జీవితం వ్యర్థమైన జీవితం అంటారు. గమనించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమైందో చూద్దాం. 19 వచ్చును. 2 సంవత్సరములు వ్యాధి బలమగుతూ వచ్చును. ఆ వ్యాధి చేత అతను పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతను పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదంట. చూడండి ఎంత భయానకంగా ఉందో మాట. చనిపోయినప్పుడు కొన్ని క్రియలు చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో అంతిమ యాత్ర అనేది చాలా విలువైనది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తామంటే చక్కగా శుభ్రంగా స్నానం చేపించి మంచి వస్త్రాలు తొడిగి ఆ వస్త్రాలన్నీ కూడా అతనికి వేసి కుటుంబాన్ని అంతటిని కూడా ఒకసారి చూడమని ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసి చక్కగా పాటలు పాడుకుంటూ అతను ఏం చేస్తామంటే మనం సాగనంపుతాం. అంతిమ యాత్ర చాలా విలువైనది. కానీ ఇక్కడ రాయబడి ఉంది, అతను చనిపోయినప్పుడంతా వాళ్ళ జనులు ఉత్తర క్రియలు చేయలేదంట. అంటే ఏం చేశారో తెలుసా? అతను కడుపు తెగులు ఎక్కువైపోయింది. 2 సంవత్సరాలు దేవుడు చూశాడు మారతాడేమని చెప్పి, ఏ మాత్రం మార్పు లేదు.
దేవుణ్ణి అడుగుతాడేమని చెప్పాడు, ఏమాత్రం కూడా మార్చుకోలేదు, దుష్టత్వంలోనే ఉన్నాడు, ఇంకా అలాగే దుర్మార్గంగానే ఉన్నాడు, నా ఉద్యోగం నా అధికారం అనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రాధేయపడినట్టుగా ప్రాయశ్చిత్తం వేడుకున్నట్టుగా కనబట్ల. 2 సంవత్సరాల తెగులు ముదిరిపోయిన తర్వాత కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చాయంట. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కడుపులోంచి పేగులు బయటకు వచ్చి చచ్చిపోతే ఆ వ్యక్తి దగ్గరికి ఎవడలేదంటండి. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపడకుండా ఆ వ్యక్తికి జరగాల్సిన పనులు చేయలేదంట. అంతిమ సంస్కారం మర్యాదగా చేయాలి, క్రమంగా చేయాలి. ఆ పనులేమి కూడా అతనికి జరగలేదు సరికదా. అతని గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? అతను చనిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర పాతి పెట్టలేదు, ఎక్కడో అనామకుడిగా ఊరికి అవతల విసిరివేయబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అతను నడిచిన నడవడిక. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చనిపోయినప్పుడు మన గురించి ఏడ్చేవాళ్ళని కూడా మనం సంపాదించుకోవాలి. దావీదు అబ్షాలోము కుమారుడు దావీదు మీద తిరగబడ్డాడు. అయితే అబ్షాలోము చచ్చిపోయినప్పుడు దావీదు ఏడుస్తాడండి. నిజంగా 2వ సమూయేలు గ్రంథంలో ఎంత దుఃఖంతో ఏడుస్తాడంటే, అది చదువుతున్నప్పుడు మనకు కూడా దుఃఖం వస్తుంది. అయ్యో అబ్షాలోమా, నీ పొదులు నేను చచ్చిపోయినా బాగుండేది, నీతో నాకు ఉన్నటువంటి బాంధవ్యం అంత గొప్పది, నీ పొదులు నేను చచ్చిపోతే బాగుండని చెప్పి దావీదు ఏడుస్తాడు. కారణం ఏంటో తెలుసా? అబ్షాలోము అంటే దావీదుకి అంత ఇష్టం. దేవుని నామమున స్తోత్రం. కానీ ఇక్కడ యెహోరాము చచ్చిపోతే ఎవ్వడో కూడా ఏడవలేదండి. గమనించాను. కొంతమంది అసలు ఉన్నాడో చచ్చిపోయాడు కూడా తెలదు, కొంతమంది ఊళ్ళో ఉంటారు, కొంతమంది అసలు ఉన్నాడు అలా చచ్చిపోయలేదు తెలదు, కొంతమంది ఎవరితో ఉండరండి, అసలు ఎవరితో కలిసి ఉండరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో స్నేహం చేయరు. చచ్చిపోయిన తర్వాత అడుగుతారు చాలామంది, ఉన్నాడండి ఆయన అడుగుతారు. ఏమడుతారండి? ఉన్నాడంటే పలానా వ్యక్తి ఉండాలి కదా, ఉన్నాడంటే ఎవరితోటి ఉన్నోడిని ఏం చేస్తారు మన వాళ్ళు? జాగ్రత్తగా గమనించండి. ఎవరితోటి కలిసి ఉన్నోడిని ఎవరిని పట్టించుకుని ఏం చేస్తారంటే పట్టించుకోరు ఎవరు కూడా. పోయినా కూడా ఎవడో బాధపడ్డా, అది చెప్తున్నాడండి ఇక్కడ. యెహోరాము కూడా అటువంటి వాడే. అతడు ఇష్టము లేకుండా ఎవ్వడికి నచ్చని జీవితం జీవించాడు కనుక అతడు పోతే ఒక్క కన్నీటి చుక్క కూడా కాల్చలేదంటాడు. ఉత్తర క్రియలు జరిగించలేదంట. తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా అనామకుల్లో పడేశారంట. కారణం ఏంటో తెలుసా? రాజుగా ఉన్నప్పుడు ఎంతమందిని సంపాదించుకోవాలండి, మంచి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని పోగేసుకోవాలండి, అతనికి ఏదైనా జరిగితే పక్కన నిలబడేవాడు కూడా లేకపోతే ఎంత భయంకరమైనటువంటి జీవితం అండి. ఆలోచన చేయండి. ఒకవేళ గనక మనం ఆ పరిస్థితుల్లో ఉంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ కొరకు మీరు స్నేహితులను సంపాదించుకోండి, మీ బంధువులను సంపాదించుకోండి. దేవుడు అంటాడు కదా, నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? నాకు ఇష్టమైన ఉపవాసం, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకోవద్దు. రక్త సంబంధి ఉన్నట్టే బంధుమిత్రులు ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి మేలు చేసే విధంగా ఉండండి. బంధుమిత్రుల్లో మన బంధుత్వాలు నిలబడాలంటే ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అదేంటో తెలుసా? ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఏముండాలండి? ఇచ్చిపుచ్చుకునే ధోరణం. ఇచ్చిపుచ్చుకునే బంధం బలమైన బంధం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. ఇచ్చిపుచ్చుకునే బంధం ఏంటంట? బలమైన బంధం. మన ఇంట్లో పెళ్లి జరుగుతుందండి, మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది. బంధువుల్లో కొంచెం మంచోళ్ళు, కొంచెం బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో కొద్దిగా మనకు సహాయం చేశారు, అదవుతుందని సహాయం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మనం ఏం చేయాలి? అంత కాకపోయినా ఎంతో కొంత మనం సహాయం చేశారనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు మనకు తిరిగి సహాయం చేస్తారు. మనం ఏం చేస్తామో తెలుసా? ముదర తెలివితేటలు ఉపయోగిస్తాం. ఏం తెలివితేటలు? ముదర తెలివితేటలు. ఏమంటాం తెలుసా? వాళ్ళకి బోల్డ్ ఉందరా, ఏమంటాం? వాళ్ళకి బోల్డ్ ఉంది కాబట్టి ఇచ్చారు, మనం ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదంటాం. మళ్ళీ అతను ఎప్పుడైనా చేస్తాడో చెప్పడం, మనకి చేయడం. ఇది కృతజ్ఞత ఉండాలండి. ఎప్పుడు కూడా బంధుత్వాలు నిలబడాలంటే, మన బంధువులు మనతో ఎప్పుడూ ఉండాలంటే, మన కష్టంలో మన పక్కన నిలబడాలంటే ఇది మాత్రం మర్చిపోద్దు. మీ దగ్గర ఉన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి, సహాయం చేసే ప్రయత్నం చేయండి. అలాగే పొందుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మీరు కూడా నిలబడాలి. దేవుని నామమున స్తోత్రం గారు. ఎప్పుడు తీసుకుంటే కనుక ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఆ బంధాన్ని ఏమంటామంటే బలహీన బంధం అంటాం. ఏ బంధం అండి అది? బలహీన బంధం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే బలమైన బంధం అంటున్నాను, తీసుకునే బంధం ఉంటే కనుక అది బలహీనమైనటువంటి బంధం అన్న. ఖచ్చితంగా మీరు గమనించండి. యెహోరాము వలె మన మరణాలు ఉండకూడదు. అమ్మ చనిపోయినప్పుడు నేను చూసాను, ఇక్కడే సమాధి పెట్టాం. సమాధి బాక్స్లో పుంచినప్పుడు ఇక్కడి నుంచి కొంచెం బయటకు తీసుకెళ్ళే వరకు మేము మోసాం, కుటుంబస్తులు, తమ్ముడోళ్ళు నేను మోసాం. తర్వాత మళ్ళీ మాకు పట్టుకునే ఛాన్స్ ఇవ్వలేదండి. అందరూ కూడా సంఘస్థులు అందరూ కూడా, యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, 3 సంఘాలు ఉన్నటువంటి మన సంఘ సభ్యులు అందరూ కూడా ఎంతో కొంతసేపు అయినా నేను ఆ పెట్టెను ముట్టుకోవాలి, దాన్ని మొయ్యాలి అని ఆ ఉత్సాహంతో వాళ్ళు ఏం చేశారంటే చాలా ఆ కార్యక్రమాన్ని ఎంతో జరిపారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. చాలా కార్యక్రమాలు వెళ్ళాను, కానీ అంత అద్భుతంగా, మర్యాదగా, క్రమంగా ఒక భూస్థాపన కార్యక్రమం జరగటం అదే ఫస్ట్ సారి, అదే చివరిసారి ఏమో. దేవుని నామమున స్తోత్రం కలు. ఎందుకంటే నేను చూశాను ఆ విషయాన్ని, గమనించాను ఆ విషయాన్ని. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకు మరణిస్తే సాయంత్రం జరిగిందని కార్యక్రమం 5 గంటల ఆ సమయానికి. అప్పటి వరకు కూడా భోజనాలు చేశారో లేదో తెలియదండి. నాకైతే టిఫిన్ తీసుకొచ్చారు మన యవనస్తులు, టిఫిన్ చేసాం మేము. కానీ చాలామంది అసలు ఏమి తినకుండా అక్కడ అలాగే ఉండి అక్కడ ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిపించారు. కారణం ఏంటంటే ఆమెతో మీకున్నటువంటి సంబంధం. దేవుని నామమున స్తోత్రం. అలాంటి సంబంధాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలి.
మనం ఏదో ఒక రోజున ఈ భూమి మీద శాశ్వతంగా ఉండం. మనం ఏదో ఒక రోజున మరణిస్తాం. మనం మరణించినప్పుడు మన గురించి మాట్లాడే వాళ్ళు ఉండాలి. అదే కీర్తి శేషులని అంటాం. అంటే వాళ్ళు వదిలిపెట్టినటువంటి కీర్తిని శేషంగా ఉంచి వెళ్ళిపోయారు. దాని గురించి మనం మాట్లాడాలి. వాళ్ళ అడుగులు మనకు కనబడతాయి, వాళ్ళ సాక్ష్యాలు మనకు కనబడతాయి. అటువంటి జీవితం మనం జీవించాలి. అంతే తప్ప యెహోరాము వలె ఇష్టం లేని వ్యక్తిగా జీవించి కనుక మరణిస్తే అసలు మనల్ని ఎవడో కూడా లెక్క చేయడం. కాబట్టి గమనిందాం, అటువంటి జీవితాన్ని మనం జీవించకుండా దేవుడు మెచ్చే విధంగా మనం జీవిద్దాం. మనం పోయినప్పుడు మన కోసం మనస్ఫూర్తిగా ఏడ్చేవాళ్ళని మనం సంపాదించుకుందాం. దేవుడి మాటలు వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మరణించినా కూడా అసహించుకునే పరిస్థితి యెహోరామును మేము చూసాం. ఎందుకంటే ప్రభా, అతను చేసిన కార్యాలు, అతను చేసిన చర్యలు, అతడు రాజు అయినా కానీ నాయన అతడు ప్రభా ఎవరికి ఇష్టలు కాకుండా తన సొంత ఆలోచన చెప్పిన దుష్టకార్యాలు చేసి అనేకులకు హేయుడిగా మారాడు. ఇవ్వదండి మీ సన్నిధిలో ప్రభా, రక్షించబడిన నాటి నుంచి నీ సన్నిధికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రభా మేము ఏ రీతిగా ఉన్నామో, మేము ఏ రీతిగా నీ పనిలో ముందుకు సాగుతూ ఉన్నామో సమస్తం చూస్తున్న దేవుడవు. సహాయం చేయండి, బలపరచండి, కృపను గ్రహించండి. నాయన మేము ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు దిగజారిపోయినా మమ్మల్ని నువ్వు రక్షిస్తూ ఉన్నావు, కడుగుతూ ఉన్నావు, శుద్ధి చేస్తూ ఉన్నావు. నశించిన దాన్ని వెతక రక్షించగల ఒకరికి వచ్చిన గొప్ప దేవుడా తండ్రి, మా పట్ల మీరు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. అనేక శోధన ఎదురేవాడు ప్రభా, ప్రతి శోధనను మీరు తప్పిస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క సన్నిధిలో ప్రభా మీరు మాకు ఇచ్చేటువంటి ప్రతి ఈవి కూడా నీవిచ్చిందే కనుక నీ సన్నిధిలో ప్రభా మేము దాన్ని ఉపయోగిస్తూ అన్యాయపు శ్రీ వలన అనేకుల స్నేహితులను అనేకమైన ఘనమైన కార్యాలు చేయడానికి మాకు మంచి మనసు మీరు దయచేసి మీరే మహిమ పొందిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేయండి, మీ ఆత్మీయ దీవెనతో నింపండి, బలపరచండి, మీ సాక్షులుగా వాడుకోండి. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలురుద్దుల్ని దీవించండి తండ్రి. ఇవాళ నేను ద్వారకాన్ని మాకు జ్ఞాపకం చేశారు ఈవేళ తండ్రి. ఒక భేద విధవరైనా, దానికి సామాన్యమైన స్త్రీ అయినా ఆమెకున్నటువంటి ప్రేమను బట్టి అనేకులు దాతృత్వం కలిగి చక్కటి అంగీలు వారి అవసరాలు తీర్చిన కారణం బట్టి ఆమె చనిపోయినా కానీ ఆమె నిమిత్తం ఎంతోమంది అంగలార్చడం మేము చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితి తండ్రి మాకు కావాలని మేము నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలనాడు తండ్రి పేతురైతే ప్రభా, నీ సేవకుడైతే ప్రభా ఆమె చనిపోయిన లేపాడు తండ్రి. ఈరోజు ప్రభా మరి అటువంటి పరిస్థితి లేకపోయినా మేము జీవించినా మరణించినా నిత్యము కూడా నీ బిడ్డల యొక్క పేరు నిలబట్టడం కొరకు తండ్రి అనేకమైన ఘనమైన కార్యాలు చేసే ఒక భాగ్యం దయచేయండి. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలు వృద్ధుల్ని దీవించి ఆస్వాదించండి. జరుగుతున్న సేవ పరిచయాన్ని దీవించి ఆస్వాదించండి. ఈ జూన్ నెల ప్రభా 30వ తారీఖులో సజీవు లెక్కలో ఉంచాం. మీకు వందనాలు. రేపటి నుంచి 1వ తారీఖు ప్రభు జూలై నెలలో అడుగు పెడుతుందిగా దేవా, జరగబోయే కార్యక్రమం దీవించండి. మా ఆత్మీయ పిల్లల కుటుంబాల్లో ప్రభా వివాహాలు కావాలి, గర్వఫలాలు కావాలి. అలాగే ప్రభా ఉద్యోగాలు, వ్యాపారాలు, నూతనంగా కొత్త చదువు, కొత్త తరగతులు వెళ్ళారు. వారి భవిష్యత్తులో వారికి కావాల్సిన ద్వారాలు తెరవండి. మా దేశంలోనూ దూరదేశంలో ప్రభా అనేక మంది మా ఆత్మీయ పిల్లలు ఉన్నారు, ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. భయంకర స్థితిలో ప్రభా శ్రమ పడుతూ ఉన్నారు. నాన్నవారు లేక ప్రభా తండ్రి ఓదార్చేవారు లేక ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. వారందరూ మీరు ధైర్యపరుస్తున్న మీకు స్తోత్రాలు. మేము చేసే ప్రార్థన ద్వారా వారికి మంచి విడుదల ఇస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి దివ్య ఆమె కష్టపడి పనిచేసిన దాని నుంచి ప్రభా తీసుకొచ్చిన కానుకలు మీ చేతిలో పెడుతున్నాం. దాన్ని కూడా దీవించాల్సిన. అలాగే ప్రభా అనేక మంది తండ్రి నాయన వారు చేసిన పనిలోంచి తండ్రి మరి కొద్దిపాటి ప్రభా ధనాన్ని మీకు మరి సమర్పిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా మీ చేతులు పెడతాం. దీవించి ఆస్వాదించండి, బలపరచండి, మీ సాక్షులుగా వాడుకోండి. నీ పని కొరకు తండ్రి ఉపయోగించి ఒక భాగ్యం దయచేస్తారని ఇంకో మందిరం చుట్టూ కాంపౌండ్ గురించి ఆలోచన చేయగలిగి ఉన్నాం కనుక తండ్రి దాని కొరకు ప్రభావ మీరే ద్వారాలు తెరుస్తున్నారని నమ్ముచున్నాం. సహాయం చేయండి, నీ కృపాహస్తాలు నింపండి. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దలను దీవించండి. మా మినిస్ట్రీ నాయకులను నాయనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మిషనరీ వారిని మరి తోటి సేవకులను తను మా కొరకు ప్రార్థించే ప్రతి వ్యక్తిని కూడా మీ చేతులు పెడుతున్నాం. వారి ప్రతి అక్కర తీర్చండి. ఈ మధ్యన కాలం చేరువచ్చిన చిన్నల్ని, పెద్ద ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మీరే మహిమ చిత్తమైతే ప్రభు రేపు నేను ఒక మరి 1వ తారీఖు అడుగు పెడుతూ ఉన్నాం కనుక మరి నూతన ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి దాని కృప గురించి మీరే బలపరిచి ఆస్వాదిస్తారని, మీ సహాయం మాకు దయచేసి మీరే మహిమ పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచి పడదామండి, అందరు లేచి పడదాం. పరలోకమంద మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి, దుష్టుని బారి నుంచి
తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును చెప్పిన సాక్ష్యానికి తోడిపించి ఆశించి కాసి కాపాడను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.